రైట్ బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు దేశీయంగా మెటల్, రియాలిటీ, ఫైనాన్షియల్ రంగాల షేర్లలో వెల్లువెత్తిన అమ్మకాల ఒత్తిడి సూచీలపై తీవ్ర ప్రభావం చూపింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 533.50 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ 167.20 పాయింట్ల వద్ద ముగిసింది. అయితే సెన్సెక్స్ షేర్లలో యాక్సిస్ బ్యాంక్, ఎటర్నల్ అత్యధికంగా 5% వరకు పతనమయ్యాయి. హెచ్సిఎల్ టెక్నాలజీస్, టాటా స్టీల్, బజాజ్ ఫిన్సర్, అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఫైనాన్స్, ఎన్టీపీసీ వంటి హెవీ వెయిట్ షేర్లు కూడా 1% పైగా నష్టపోయాయి. మరోవైపు టైటాన్, భారతీ ఎయిర్టెల్ షేర్లు మాత్రం 1% పైగా లాభపడి మార్కెట్కు కొంత మద్దతునిచ్చాయి. అయితే M&M, ఏషియన్ పెయింట్స్ అలాగే ట్రెండ్ షేర్లు కూడా స్వల్ప లాభాలతో గ్రీన్లో ముగిశాయి.